నమస్కారం అప్టేక్ జాబ్స్ కి స్వాగతం. నేను మీ వివేక్. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే కరెంట్ అఫైర్స్లో భాగంగా సోమనాథ్ టెంపుల్కి సంబంధించిన శ్రీ సోమనాథ్ ట్రస్ట్ ఏదైతే ఉందో దానికి గాను 5 సంవత్సరాలకి అధ్యక్షులుగా ఎన్నికైంది ఎవరు, అలానే NBA నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్ ఏ సంస్థతో టైఅప్ అయ్యి ఇండియాలో వాళ్ళ యొక్క అపారల్ని, వాళ్ళ యొక్క మర్కండైజ్ని, వాళ్ళ యొక్క రీటైల్ బిజినెస్ని ఇంకా ఎక్స్పాండ్ చేయాలనుకుంటోంది. ఇండియా నుంచి ఫస్ట్ ఇంటర్నేషనల్ క్రూజ్ లైన్ ఏదైతే ప్రారంభించబడిందో దాన్ని ఏ పేరుతో పిలుస్తున్నారో, అది ఎక్కడి నుంచి ప్రారంభమైంది, అలానే బయోస్పియర్ రిజర్వ్స్కి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఏ రోజున జరుపుకుంటారు, వరల్డ్ బయోస్పియర్ రిజర్వ్స్ డే, ఇది ఏ రోజున జరుపుకుంటారు, ఎవరి ద్వారా ఈ రోజున ఇనిషియేట్ చేశారు, ఎప్పుడు ఇనిషియేట్ చేశారు, వీటన్నిటి గురించి మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. బట్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద డీటెయిల్స్, క్రికెట్ వరల్డ్ కప్ జరుగుతుంది కదా, మీరు ఎవరైతే కొంచెం బాగా డీప్గా ఫాలో అవుతున్నారో మీకు మేబీ ఐడియా ఉండే ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్ జట్టు పాకిస్తాన్ జట్టును ఓడించింది. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఓడించి దగ్గర ఒక 10 రోజులు కావస్తుంది. కానీ దానికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మన జీవితంలో కూడా ఉపయోగపడుతుంది కదా, మరీ ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది కదా అని నాకు అనిపించింది. అందుకే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఆఫ్ఘనిస్తాను మరీ అంత పెద్ద టీం ఏమీ కాదు. ఇట్స్ అ గుడ్ టీమ్, బట్ మరీ అంత పెద్ద టీం కాదు. ఇండియా, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా అంత పెద్ద టీం కాదు. పాకిస్తాన్ ఈజ్ అ గుడ్ టీమ్ అండ్ ఇట్స్ అ బిగ్ టీమ్ యాజ్ వెల్. అండ్ మరీ ముఖ్యంగా పాకిస్తాన్ యొక్క బౌలింగ్ లైన్ బాగా స్ట్రాంగ్గా ఉంది. అయితే ఆఫ్ఘనిస్తాన్ ముందు దగ్గర 280 పరుగుల లక్ష్యాన్ని పెట్టింది, అంటే టార్గెట్ ఇచ్చిందనమాట పాకిస్తాన్. సో పాకిస్తాన్ బౌలింగ్ లైనప్ ముందు ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్స్ ఎలాగో దాన్ని చేసి చేయలేరు అని చెప్పి అందరూ పాకిస్తాన్ గెలుస్తుందని అనుకున్నారు. అయితే ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్స్ బ్యాటింగ్ చేయడానికి సెకండ్ ఇన్నింగ్స్లో వెళ్ళేటప్పుడు ఆ ఆఫ్ఘనిస్తాన్ టీం యొక్క కోచ్ జొనథన్ ట్రాట్, ఇంతకుముందు ఇంగ్లాండ్ దేశానికి ఆడేవాడు అతను, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్కి హెడ్ కోచ్ అనమాట. జొనథన్ ట్రాట్ ఒక విషయం చెప్పాడంట బ్యాట్స్మెన్స్ అందరికీ కూడా. పాకిస్తాన్ ఇచ్చిన మన టార్గెట్ చాలా పెద్దది కాదనట్లేదు, పాకిస్తాన్ బౌలింగ్ లైనప్ చాలా పవర్ఫుల్ కాదనట్లేదు, కానీ ఈ టార్గెట్ని మీరు భయపడకుండా చేసేయాలి, ఎక్కడ తడబడకుండా చేసేయాలంటే మీ దగ్గర ఉన్నది ఒకే ఒక్కటి దారి. మీరు మ్యాచ్ జరుగుతున్నంతసేపు కూడా మేము 280ని టార్గెట్ని చేస్తున్నాము అని మైండ్లో పెట్టుకోకండి. ఆ 280ని బ్రేక్ చేయండి. ఫస్ట్ 10 ఓవర్లలో కనీసం ఇన్ని రన్లు కొట్టాలి, నెక్స్ట్ 20 ఓవర్స్లో కనీసం ఇన్ని రన్స్ కొట్టాలి, నెక్స్ట్ 20 ఓవర్స్లో కనీసం ఇన్ని రన్స్ కొట్టాలి, లేదు మనం ఇంత కొట్టే విధంగా ఉంచుకోవాలి అని ఒక టార్గెట్ని పెట్టుకోండి. చిన్న టార్గెట్స్ని పెట్టుకోండి, అప్పుడు మీరు దాన్ని ఈజీగా అచీవ్ చేయగలుగుతారు. ఒకవేళ మీరు ఫస్ట్ 10 ఓవర్స్లో ఉదాహరణకి 70 పరుగులు కొట్టాలి అని అనుకుంటే మీరు ఒకవేళ 50 పరుగులు కొట్టారనుకోండి, నెక్స్ట్ 20 ఓవర్స్ దాన్ని కాంపెన్సేట్ చేయండి, అప్పుడు మీరే మెల్లిమెల్లిగా టార్గెట్ వైపు అడుగులు వేస్తారని జొనథన్ ట్రాట్ గారు చెప్పిన మాటలు ఆఫ్ఘనిస్తాన్ బ్యాట్స్మెన్స్ యాజ్ ఇట్ ఈజ్ ఎగ్జిక్యూట్ చేశారు. అండ్ వాళ్ళు పాకిస్తాన్ మీద 8 వికెట్స్తో గెలిచారు. That clearly tells you should have big dreams and big goals, but end of the day when it comes to the execution and implementation, అంటే అందరికీ కూడా కళలు అనేవి చాలా పెద్దగా ఉండాలి, కానీ వాటిని మనం రీచ్ అవ్వడానికి ఎంతసేపు కళ పెద్దగా ఉంది కదా అని అక్కడికే ఆలోచిస్తాం, కానీ ఈ చిన్న స్టెప్స్ ఉంటాయి చూసి మనం వాటినే మర్చిపోతూ ఉంటాం అనమాట. సో ప్లీజ్ డూ ఫోకస్ ఆన్ దోస్. మీరు ఏవైతే చిన్న తప్పులు చేస్తున్నారో వాటిని సరి చేసుకోండి, ఏవైతే చిన్న అంశాలు ఉన్నాయో వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. దాని యొక్క కలెక్టివ్ బెనిఫిట్ మీకు ఖచ్చితంగా దక్కు తీరుతుంది. అండ్ దట్స్ వాట్ ఆఫ్ఘనిస్తాన్ హ్యాస్ ప్రూవ్డ్ అగేన్స్ట్ పాకిస్తాన్, అండ్ దట్స్ వాట్ వీల్ ట్రై టు ప్రూవ్ ఇన్ అవర్ ఓన్ లైఫ్స్ యాజ్ వెల్. ఆన్ దట్ నోట్, I hope everyone will try to implement it in your lives. Let's get into the details of today's current affair. Now let's talk about question number 1. Who is elected as the chairman of Shree Somnath Trust for a historic 5-year term? గుజరాత్ రాష్ట్రంలో సోమనాథ్ టెంపుల్ ఉంది అన్న సంగతి మనకి తెలుసు. ఈ సోమనాథ్ టెంపుల్కి సంబంధించి శ్రీ సోమనాథ్ ట్రస్ట్ ఒక ట్రస్ట్ ఉందన్నమాట. దగ్గర 74 సంవత్సరాల చరిత్ర ఉంది ఈ శ్రీ సోమనాథ్ ట్రస్ట్కి. ఇప్పటి వరకు ఆ టెంపుల్కి సంబంధించి చైర్మన్, ఆ ట్రస్ట్కి ఎవరైతే చైర్మన్గా ఉంటున్నారో వాళ్ళు ఎప్పుడు కూడా 1 ఇయర్కే ఎన్నికవుతూ ఉన్నారు. దే వర్ ఆల్వేస్ బీయింగ్ ఎలెక్టెడ్ ఫర్ 1 ఇయర్. బట్ ఆన్ ఎ హిస్టారిక్ టర్మ్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ఒకటేసారి 5 సంవత్సరాలకి చైర్మన్గా ఎన్నుకున్నారు. సో ఈసారి మొట్టమొదటిసారిగా 5 ఇయర్స్కి చైర్మన్గా ఎన్నికైంది ఎవరో కాదు, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు. He has been elected as the chairman of Shree Somnath Trust. Now let's talk about question number 2. International Day for Biosphere Reserves is celebrated on. సో బయోస్పియర్ రిజర్వ్స్ అనేవి ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలుసు. నేషనల్ పార్క్స్ వినే ఉంటారు, వైల్డ్ లైఫ్ శాంచురీస్ వినే ఉంటారు, అంటే అభయారణ్యాలు, వన్యప్రాణుల యొక్క వన్య సంరక్షణాత్మక అభయారణ్యాలు వినే ఉంటారు కదా వీటి గురించి. అలా బయోస్పియర్ రిజర్వ్స్ అనమాట. సో వీటి గురించి కూడా ఇవి ఎంత ఇంపార్టెంట్ అనేది అందరికీ తెలియాలి అని చెప్పి వాటికి కూడా ఒక రోజు పెట్టారు, ఇంటర్నేషనల్ డే ఫర్ బయోస్పియర్ రిజర్వ్స్ అని. దీనిని యాక్చువల్గా తీసుకొచ్చింది, ఇనిషియేట్ చేసింది యునెస్కో అనమాట. ఎప్పుడు? పోయిన సంవత్సరమే 2022లో. సో ఇంతకీ ఏ రోజున జరుపుకుంటున్నారు అని అంటే November 3rd. ప్రతి సంవత్సరం November 3న ఇప్పటి నుంచి కూడా ఇంటర్నేషనల్ డే ఫర్ బయోస్పియర్ రిజర్వ్ని సెలబ్రేట్ చేస్తారు. అండ్ లాస్ట్ ఇయర్ వాళ్ళు డిసైడ్ చేస్తారు, అండ్ దిస్ ఇస్ ద వెరీ ఫస్ట్ టైం కాబట్టి ఇట్స్ గోయింగ్ టు బి క్వైట్ హిస్టారిక్ యాజ్ వెల్. అండ్ ఆల్రెడీ November 3 జరిగిపోయింది కాబట్టి ఇట్ వాస్ అ గ్రేట్ డే అనేది చెప్పొచ్చు.
Now let's talk about question number 3. NBA ropes in which clothing outlet to drive its e-commerce platform in India? NBA అంటే ఏంటి? నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్. అమెరికాలో బాస్కెట్బాల్ అనేది ఒక పిచ్చి క్రేజ్ అనమాట. అయితే బాస్కెట్బాల్ కేవలం అమెరికాకే కాకుండా ఇంకా మిగతా కాంటినెంట్స్ కూడా స్ప్రెడ్ అవ్వాలి అనుకుంటుంది. ఒకప్పుడు స్పోర్ట్లానే చూశారు. ఇప్పుడు స్పోర్ట్ని ప్రొఫెషనలైజ్ చేసి దాన్ని కమర్షియలైజ్ చేసి దాన్ని ఒక బిజినెస్గా కూడా ట్రీట్ చేస్తున్నారు. బికాస్ ఇప్పుడు ఉదాహరణకి విరాట్ కోహ్లీ అవ్వచ్చు, రోహిత్ శర్మ అవ్వచ్చు, మహేంద్ర సింగ్ ధోని అవ్వచ్చు, ఎవరైనా సరే మనకి ఇండియాలో క్రికెట్ అనేది బేసిక్గా ఒక మతం. సో వాళ్ళు వాడిన బ్యాట్ అవ్వచ్చు, వాళ్ళు వేసుకునే జెర్సీలు అవ్వచ్చు, ఇవన్నీ ఒకవేళ మనకి ఎవరైనా ఇస్తా అన్నారు అనుకోండి, మనం ఖచ్చితంగా తీసుకుంటాం కదా. అలా యూఎస్లో బాస్కెట్బాల్కి క్రేజ్ ఉంది. అది మెల్లిమెల్లిగా ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ అవుతుంది అండ్ ఇండియాలో కూడా గ్రో అవుతోంది. సో దీనిని దృష్టిలో పెట్టుకుని ఎన్బిఏ ఒక కంపెనీతో టైఅప్ అయిపోయి ఇండియాలో వాళ్ళు ఈ కామర్స్ని ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారు. ఇంకా ఎక్కువగా గ్రో చేయాలనుకుంటున్నారు. ఆ అవుట్లెట్ ఏంటి అని అంటే భానే, BHAANE, భానే. ఈ సంస్థతో టైఅప్ అయ్యి వాళ్ళు NBA store.in అనే ఒక వెబ్సైట్ ద్వారా వాళ్ళ యొక్క గూడ్స్ ఏవైతే ఉన్నాయో, జెర్సీస్ అవ్వచ్చు, షూస్ అవ్వచ్చు, క్యాప్స్ అవ్వచ్చు, గ్లాసెస్ అవ్వచ్చు, వాళ్ళు వేసుకునే క్లోత్స్ ఏదైనా సరే అవన్నీ కూడా సెల్ చేయాలని అనుకుంటున్నారు. నౌ లెట్స్ టాక్ అబౌట్ క్వశ్చన్ నెంబర్ 4. వాట్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ ఇంటర్నేషనల్ క్రూజ్ లైనర్ నేమ్డ్ యాజ్? మన భారతదేశం కూడా అంతర్జాతీయ ప్రమాణాలను అందుకోవాలి, మరీ ముఖ్యంగా సముద్ర ప్రయాణంలో. ఈ షిప్పింగ్ ద్వారా ఏదైతే క్రూజ్ లైనర్స్ మీరు వినే ఉంటారు, పెద్ద పెద్ద ఓడలు, ఒయాసిస్ ఆఫ్ ద సీస్, ఎంప్రెస్ ఆఫ్ ద సీస్, ఇలా పేర్లు వినే ఉంటారు కదా. అలా కోస్తా సెరీనా హ్యాస్ బికమ్ ఇండియాస్ ఫస్ట్ ఇంటర్నేషనల్ క్రూజ్ లైన్. ఇది ముంబై నుంచి ప్రారంభించబడింది. ప్రస్తుతం డొమెస్టిక్ క్రూజ్ లైనర్గా దాన్ని కన్సిడర్ చేస్తున్నారు. సో ఇది జనవరి నెల ప్రారంభం వరకు కూడా కంటిన్యూస్గా ఇంప్లిమెంటేషన్లో ఉంటుంది. ప్రధానమంత్రి మోదీ గారి ద్వారా ఏదైతే ప్రారంభించబడిందో దేకో అప్నా దేశ్ అని, అందులో భాగంగా ఇంటర్నేషనల్ క్రూజ్ లైన్ని స్టార్ట్ చేశారు. దీన్ని స్టార్ట్ చేసింది యూనియన్ మినిస్టర్ ఫర్ షిప్పింగ్ అండ్ వాటర్వేస్, లేదు షిప్పింగ్, పోర్ట్స్ అండ్ వాటర్వేస్, సర్బానంద్ సోనోవాల్ గారు అనమాట. ఈ విషయం మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు అడిగింది ఏంటి? పేరేంటిది? కోస్తా సెరీనా. Now let's talk about question number 5. Which country announces visa-free entry for Indians to boost tourism? అండ్ ఆ కంట్రీ ఏదో కాదు, థాయిలాండ్. సవాటికా అని అంటూ ఉంటారు కదా. మామూలుగా చాలామందికి థాయిలాండ్కి వెళ్ళాలి, అక్కడ మసాజులు చేయించుకోవాలి, అక్కడ ఉన్న బీచెస్ని విజిట్ చేయాలని చాలామంది కోరిక ఉంటుంది. సో ఇప్పుడు వాళ్ళు వీసా ఫ్రీ అరైవల్ ఇచ్చేస్తున్నారు ఫర్ అ మ్యాక్సిమం పీరియడ్ ఆఫ్ 30 days. ఎప్పటి నుంచి అని అంటే 10 నవంబర్ 2023 నుంచి 10 మే 2024 వరకు. ఈ పర్టికులర్ పీరియడ్లోనే ఇండియా వాళ్ళకి వీసా ఫ్రీ అలా ఇస్తున్నారు, ఎంట్రీ ఇస్తున్నారు వాళ్ళు. సో ఆ విధంగా టూరిజంని ప్రమోట్ చేయొచ్చు అని. ఇలా ఇండియాతో పాటు వాళ్ళు తైవాన్కి కూడా ఈ పర్మిషన్ ఇచ్చారనమాట. సో మీరు ఒకవేళ ఇప్పుడు థాయిలాండ్ వెళ్ళాలి అనుకుంటే మీకు వీసా అవసరం లేదు, జస్ట్ మీ దగ్గర పాస్పోర్ట్, టికెట్స్ ఉంటే చాలు, మీరు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. మీకు కావాల్సిన మసాజ్లన్నీ మీరు తెచ్చుకోవచ్చు. ఆన్ దట్ నోట్, ఇట్ బ్రింగ్స్ టు ద ఎండ్ ఆఫ్ టుడేస్ కరెంట్ అఫైర్. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటివరకు చూస్తూ ఉండండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్. నమస్కారం.